ఎవ్రీడే మనీ హ్యాక్స్ గురించిన వీడియో ఇది పార్ట్ 2. సో, మీరు ఖచ్చితంగా పార్ట్ 1 వీడియో కూడా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు సిఎస్డి లైఫ్ పోస్ట్. సెక్షన్ నెంబర్ 5 ఫుడ్ అండ్ ఈటింగ్ అవుట్ సేవింగ్స్. మ్యాక్స్ మీల్స్ అన్నీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేయండి. అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. హెల్త్‌కి మంచిది, కాస్ట్ కూడా తగ్గుతుంది. దీంతో మీరు 2000 నుంచి 4000 వరకు సేవ్ చేయొచ్చు. ఒకవేళ ఫుడ్ గనక ఖచ్చితంగా బయటే తినాలి, ఇంట్లో నేను తినడానికి టైం లేదు అని గనక మీరు అనుకుంటే, ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లు పెట్టకుండా అవుట్ సైడ్ వెళ్ళి తినండి. దీనివల్ల డెలివరీ ఛార్జెస్, ప్యాకింగ్ ఛార్జెస్ అన్నీ సేవ్ అవుతాయి. ఒకవేళ రోజులో 3 సార్లు మీరు బయట తినాల్సిన సిచ్యువేషన్స్ వస్తే 3 టైమ్స్ కాకుండా ఏదో ఒకసారి మాత్రమే తినేలా ప్లాన్ చేసుకోండి. సెక్షన్ నెంబర్ 6 ఫోన్ సబ్స్క్రిప్షన్స్ అండ్ ఈఎంఐ సేవింగ్స్. చాలామంది అనవసరంగా అన్ని యాప్స్‌లో, క్లబ్స్‌లో, జిమ్స్‌లో ఇలా మెంబర్‌షిప్స్ తీసుకుంటారు. మీరు ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేయని యాప్స్ అన్నీ సబ్స్క్రిప్షన్స్ క్యాన్సిల్ చేసుకోండి. జిమ్‌కి కూడా మీరు రెగ్యులర్‌గా వెళ్ళకపోతే సబ్స్క్రిప్షన్ అనేది క్యాన్సిల్ చేసుకోండి. అట్‌లీస్ట్ ఒకటైనా క్యాన్సిల్ చేసి చూడండి. దీంతో 100 నుంచి 500 వరకు మంత్లీ సేవ్ చేయొచ్చు. ఏమైనా పేమెంట్స్ చేయాలంటే కొన్ని యాప్స్ యూజ్ చేస్తే క్యాష్ బ్యాక్స్ వస్తాయి. అలాంటి యాప్స్ యూజ్ చేయండి. దీంతో 100 నుంచి 300 వరకు సేవ్ చేయొచ్చు. మ్యాక్స్ ఈఎంఐల జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ తప్పనిసరి అయితే ఎంతో కొంత అమౌంట్ పే చేసి రిమైనింగ్ అమౌంట్‌తో ఈఎంఐకి వెళ్ళండి. అంతేగాని మొత్తం అమౌంట్‌తో ఈఎంఐకి వెళ్ళొద్దు. ఏమైనా హై ఇంట్రెస్ట్ లోన్స్ ఉంటే త్వరగా క్లోజ్ చేయండి. మ్యాక్స్ క్రెడిట్ కార్డ్ అవసరమైతే తప్పితే యూజ్ చేయొద్దు. సెక్షన్ నెంబర్ 7 మైండ్ సెట్ అండ్ హ్యాబిట్స్. ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. శాలరీ పడిన వెంటనే మస్ట్ అండ్ షుడ్‌గా అందులో ఒక 10% సేవ్ చేయండి. ఆటోమేట్ సేవ్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఖచ్చితంగా సెపరేట్ అకౌంట్‌లోనే మెయింటైన్ చేయండి. మీరు ఫస్ట్ సేవ్ చేసిన తరువాత స్పెండ్ చేయండి. ప్రతిరోజు మీ ఎక్స్‌పెన్సెస్‌ని ట్రాక్ చేయండి. ప్రతిరోజు ఏం ఎక్స్‌పెన్సెస్‌ని ట్రాక్ చేద్దాంలే బోర్ కొట్టిద్ది అనుకుంటే వీక్లీ వన్స్ అయినా చెక్ చేయండి. ప్రతి మంత్ 1000 నుంచి 1500 వరకు ఉన్న మనీని మీ ఫన్ యాక్టివిటీస్ కోసం మనీ సేవ్ చేయండి. అంటే ఇవి కంప్లీట్‌గా మీకోసమే. దీంతో మీరు మూవీస్‌కెళ్ళొచ్చు, ఫుడ్ తినొచ్చు, లేకపోతే మీకు నచ్చింది ఏదైనా చేయొచ్చు. లేదా ఏదైనా ఔట్ సైడ్ ఏదన్నా పార్టీస్‌కి చేసుకోవచ్చు. ఇలా ఏదైనా సరే మీ ఫన్ యాక్టివిటీస్ కోసం మాత్రమే ఈ 1000-1500 అనేది యూజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు లైఫ్‌లో కష్టపడుతున్నామనే ఫీలింగ్ ఉండదు. సో, దీనివల్ల మీరు ఓవర్ స్పెండింగ్‌ని అవాయిడ్ చేయొచ్చు. నేను చెప్పిన ఈ పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలన్నిట్లో గనక ఖచ్చితంగా ఏ 5 టిప్స్ గనక మీరు ఫాలో అయినా ఎవ్రీ మంత్ 3000 నుంచి 6000 వరకు సేవ్ చేయొచ్చు. నేను చెప్పిన అన్ని టిప్స్ గనక ఫాలో అయితే మీరు 10,000 నుంచి 15,000 వరకు సేవ్ చేయొచ్చు. అయితే నేను చెప్పిన అన్ని టిప్స్‌లో మీకు ఏ టిప్స్ బాగా నచ్చాయో, మీరు ఏ టిప్స్‌ని ఫాలో అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సేవింగ్ మనీ ఈజ్ నాట్ అబౌట్ రెస్ట్రిక్షన్స్. ఇట్స్ అబౌట్ స్మార్ట్ చాయిసెస్. యువర్ గోల్ ఈజ్ నాట్ టు బి చీప్. ఇట్ ఈస్ టు బి ఫైనాన్షియల్లీ ఫ్రీ. సో, ఈ వీడియో గనక మీకు కొంచెమన్నా యూజ్ అయింది అనుకుంటే, నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మనీ వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.